హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి శనగపిండి తీసుకున్నాం, అలాగే ఇప్పుడు ఉప్పు కలుపుకుంటున్నాం. మిరపకాయ బజ్జీ సాయంత్రం స్నాక్స్ కింద చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు మనం తినే సోడాని యాడ్ చేసుకోవాలి. తినే సోడాని యాడ్ చేసుకుంటే లైట్గా పిండి కొంచెం పొంగిద్ది. పొంగటం అంటే గుల్ల 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 వస్తుంది అనమాట, బాగుంటుంది టేస్ట్ వస్తుంది. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు అలా ఘాటు పెట్టుకుని అందులో మనం వాము ఉప్పు యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ప్యారలల్గా ఇక్కడ కారం, శనగపిండిలో కారం యాడ్ చేస్తున్నాం. సో ఇందులో కొంచెం మనం బీప్ పిండి కూడా యాడ్ చేసాం, క్రిస్పీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా కలుపుకోవాలి. ఇలా జోరుగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయల్ని అందులో పిండిలో అలా పెట్టుకొని చక్కగా ఇలా వేసేసుకోవాలి. సో టేస్టీ టేస్టీ మిరపకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. సో ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. సో వింటర్ సీజన్లో ఈ ఐటెం చాలా చాలా బాగుంటుంది. చల్లగా వాతావరణంలో ఈ మిరపకాయ తింటే టేస్టీగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో కూడా తినొచ్చంటండి. సో ముందుగా కొంచెం ఫ్రై చేసి మనం వేరే గిన్నెలో పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇంతకు ముందర మనం ఆల్రెడీ సగం ఫ్రై చేసింది మళ్ళీ ఇప్పుడు అదే ఆయిల్లో వేస్తాం. ఇట్లా ఆయిల్లో మళ్ళీ వేస్తే చక్కగా బజ్జీ మంచి టేస్టీగా వస్తుంది. సో మన ఫైనల్ బజ్జీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంటి దగ్గర. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.